హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే స్కిన్లెస్ చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్లకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని బాగా నీసు వాసన పోయేంత వరకు కూడా ఒక 5 టైమ్స్ దాకా కూడా నీట్గా వాష్ అయితే చేసి తీసుకోండి. ఇప్పుడు వాష్ చేసి తీసుకున్న చికెన్లకి ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/2 లెమన్ చారు కూడా పిండుకొని ఉప్పు కారం పులుసు అంతా కూడా చికెన్కు పట్టేడుగా బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచండి. ఈ విధంగా ఉప్పు కారం పులుసు అంతా కలిసేడుగా మ్యాగ్నేట్ చేసి ఉంచడం వల్ల చికెన్లకి ఉప్పు కారం పులుసు అనేది బాగా పట్టి ఫ్రై చేసేటప్పటికి చికెన్ పకోడా అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. అండ్ టేస్టీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకుని చికెన్ పకోడా ఫ్రై అయ్యేదానికి కావాల్సిన అంత ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ని బాగా వేడి చేయండి. ఆయిల్ అనేది ఎంత బాగా హీట్ అయితే ఫ్రై అనేది అంత క్రిస్పీగా వస్తుందండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ అంతా కూడా తీసుకొని బాగా చికెన్ మొత్తం కూడా వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. చికెన్ అనేది బాగా ఈ విధంగా పొంగు వస్తుంది కదండి, ఆ పొంగు అంతా కూడా పోయి బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యి బాగా లోపలంతా కూడా ఉడికి క్రిస్పీగా ఈ విధంగా వచ్చేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.